నమస్కారం అండి. గ్రానీ కిచెన్ స్వాగతం. ఈ రోజు మనం అమ్మమ్మ గారి చేతి వంట మరి బ్రౌన్ రైస్ తో పులిహోర చేసుకుందాం. బ్రౌన్ రైస్ అంటే ఇలా ఉంటాయండి. ఇది షుగర్ కు మంచిది. ఈ బ్రౌన్ రైస్ తో మనం అన్నం వండుకొని పులిహోర చేసుకుందాం. ఇది హెల్త్ కూడా మంచిది, షుగర్ వాళ్ళకి మంచిది. దీంతో ఫైబర్ కూడా వస్తుంది. మనం ఇప్పుడు ఇలా బ్రౌన్ రైస్ ని ఇలా వండుకున్నామండి. వండుకొని దీంట్లోకి మనం కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా ఎండిన మిర్చి, మినపప్పు, శనగపప్పు, పల్లీలు, నిమ్మకాయ, కరివేపాకు తీసుకున్నాము. తీసుకొని మొట్టమొదట నూనె వేసినాము. నూనె వేసిన తర్వాత తాలింపు వేసినాము. ఈ తాలింపులో ఎండిన మిర్చి, పచ్చిమిర్చి వేసుకున్నాం. ఇలా ఎండిన మిర్చి, పచ్చిమిర్చి ఇవి వేసుకున్నాం. కరివేపాకు వేసుకున్నాం. అట్లాగే మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకున్నాం. ఇప్పుడు ఇలా వేసుకొని ఇలా వేయించుకున్నాం. ఇలా తాలింపు వేసుకున్నాం. ఈ తాలింపుని ఇప్పుడు మనం ఈ బ్రౌన్ రైస్ లో కలిపితే మనకు నిమ్మకాయ పెడితే నిమ్మకాయ పులిహోర, చింతపండు వేసుకుంటే చింతపండు పులిహోర, అట్లా ఉసిరిగా వేస్తే ఉసిరిగా ఏదన్నా వేసుకోవచ్చు. గోంగూర అయితే గోంగూర పులిహోర. ఇప్పుడు మనం ఈ అన్నం తీసుకున్నాం. బ్రౌన్ రైస్ ఉడకబెట్టుకొని దీంట్లో మనం ఈ తాలింపు వేద్దాం. ఫస్ట్ ఇలా కొద్దిగా తాలింపు వేద్దాం. ఇలా తాలింపు వేసి దీంట్లో మనం కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేద్దాం. కొద్దిగా ఉప్పు వేస్తున్నాము. తాలింపులో మనం కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి, పచ్చగా ఉండడానికి. అట్లాగే ఇప్పుడు దీంట్లో మనం నిమ్మకాయ పిండుకుంటున్నాం. కొద్దిగా ఉంది కాబట్టి ఒక్క నిమ్మకాయ సరిపోతుంది, లేకపోతే 2 నిమ్మకాయలు పిండుకోవచ్చు. మనం ఇలా నిమ్మకాయ పిండుకుంటాం. ఇప్పుడు దీన్ని ఇలా మనం కలుపుకుందాం. ఈ బ్రౌన్ రైస్ మనము ఇలా కలుపుకుంటే ఈ మిరపకాయలు తుంచేసుకుందాం. ఉట్టి బ్రౌన్ రైస్ తినబుద్ధి కాకపోతే ఇలా పులిహోర చేసుకొని తినొచ్చండి. ఇప్పుడు ఈ బ్రౌన్ రైస్తో పులిహోర, నిమ్మకాయ పులిహోర రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేసి చూడండి, తిని చూడండి. థ్యాంక్ యూ. సూపర్ పులిహోర, హెల్త్ పాయింట్.